తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మనం ఇప్పుడు సింధీ కడీ తయారు చేస్తున్నాం కదండి. సింధీ కడీలో మనం చింతపండు రసం, కోక్ లీవ్స్ వేసి దాన్ని ఒక 5 నిమిషాలు బాయిల్ చేయడానికి పెట్టాము. ఇది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. విజయారావు గారు, కుక్ అయినట్టుంది కదండి. ఇప్పుడు ఇందులో వేపించి రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాం. అంటే మనకి ఇది కొద్దిగా థిక్ అయితే అప్పుడు అయినట్టుగా. ఇంకొకసారి బాయిల్ అవ్వాలమ్మా. అంటే ఈ మసాలా దాన్ని పట్టేస్తే చాలు, ముక్కలకి అబ్జార్బ్ చేసుకునేదాకా. ఇలా కొంచెం కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, అన్నీ వేపించాం కదా, దానివల్ల త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు, కోకం లీవ్స్ లో మనం ఇది వేసాం కాబట్టి ఆ రసం పుల్లదనం ఈ మొక్కలు కూడా అబ్జార్బ్ అయ్యేదాకా టైం పడుతుంది. అయినట్టుంది కదండి. చూద్దాం. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేది. ఇలాగ థిక్ అవుతుంది, శనగపిండి వేసాం కదా. సర్వ్ చేసుకుందాం. మంచి వాసన వస్తుంది. శనగపిండి మనం వేయించాం కాబట్టి వేయించేసరికి రుచి బాగుంటుంది. గుమగుమలాడే స్మెల్ వస్తుంది శనగపిండి వేపుడు వల్ల. ఎంత గుమగుమలాడితే అంత త్వరగా తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమైనా గార్నిష్ చేస్తారండి? చేస్తాను. కరివేపాకు, పచ్చిమిర్చి, రెడీ. గుమగుమలాడే సింధీ కడీ రెడీ. చూసారు కదండి సింధీ కడీ ఎలా తయారు చేయాలో. ఎంతో గుమగుమలాడుతూ ఉంది. చింతపండు, కోకం లీవ్స్ వేసి చాలా వెరైటీగా ప్రిపేర్ చేశారు విజయారావు గారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను. సింధీ కడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయల ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బెండకాయలు, చింతపండు రసం, కోకం లీవ్స్, శనగపిండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు, మెంతులు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. సింధీ కడీ తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత కూరలు విడివిడిగా వేయించుకుని అవి విడిగా తీసుకుని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకోవాలి. అదే నూనెలో మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపిండి వేసి ఫ్రై చేసుకుని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని అవి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం, కోకం లీవ్స్ రసం వేసుకుని అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి తీసి పెట్టుకున్నటువంటి కూరలు అందులో మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత కరివేపాకు లీవ్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సింధీ కడీ తయారవుతుంది. చూసారు కదండి సింధీ కడీ ఎలా తయారు చేయాలో. ఈ సింధీ కడీకి వెరైటీ కాంబినేషన్ ఆలూ టుక్ అండి. ఆలూ టుక్ ఐటమ్ నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్.